యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని భావిస్తూ ఉన్నాను. ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకుంటూ ప్రభు కోసము నిత్యము చక్కగా జీవిస్తూ ప్రభు దగ్గర మెచ్చుకునేటువంటి వ్యక్తులుగా మీరు జీవిస్తున్నారని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. సాధారణంగా ఎవరన్నా మనల్ని మెచ్చుకుంటే చాలా సంతోషపడతాం. అలాంటిది దేవుడే మనం మెచ్చుకుంటే ఎంత బాగుంటుంది కదా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మరియని చాలా మెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు అనేసి దేవుడు సెలవిచ్చాడు. రండి చూడండి, లూకా సువార్తలో 10వ అధ్యాయాన్ని మనం చూస్తే 42వ వచనంలో, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభుల వారు ఆవిడ ఎందుకు మెచ్చుకున్నాడనంటే దేవుని యొక్క వాక్యం వినడానికి చాలా ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఉన్నట్టుగా మనం గమనించగలం. యేసు పాదాల చెంత కూర్చొని దేవుని యొక్క వాక్యం, ఆయన చెప్పేటువంటి మాటల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఇష్టంగా ఆయన యొక్క మాటల్ని నేర్చుకుంటూ ఉన్నది. దాన్ని బట్టి దేవుడు నిజంగా చాలా సంతోషించాడు, ఆనందించాడు. ఈ దినాలలో దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా? దావీదు రాజు ఈ రీతిగా అంటాడు. 119వ కీర్తన 167వ వచనంలో మనం చూస్తే, నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు అతి ప్రియములు అని అంటాడు. ప్రియ సోదరి సోదరుడా, నీకు దేవుని యొక్క వాక్యం ప్రియంగా ఎంచబడుచు ఉన్నదా? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చాలా ప్రేమిస్తూ ఉన్నావా? చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాము అనే భ్రమలో మనం జీవిస్తాము, కానీ నిజముగా ప్రేమిస్తే దేవుడు నిన్ను మెచ్చుకోడు, ఖచ్చితంగా మెచ్చుకుంటాడు. అసలు ప్రభు ఏమంటున్నాడో తెలుసా? అసలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఈనాడు మనం ఎందుకు హెచ్చింపబడలేకపోతున్నాం? మన జీవితంలో ఎందుకు మనం రాణించలేకపోతున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టడం బట్టే కదా. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం వింటున్నామా? శ్రద్ధగా మనం చదువుతూ ఉన్నామా? చూడండి, యేసుప్రభుల వారు మరియమ్మని, బేతనీ అయిన మరియమ్మని ఎంత మెచ్చుకున్నాడో. ఉత్తమమైనది కోరుకుందనంట, ఉత్తమమైనది ఎన్నుకున్నదంట. నీ హృదయంలో ఉత్తమమైనది ఏమని నువ్వు భావిస్తూ ఉన్నావు? ప్రభు ఇంకో దగ్గర అంటాడు, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఈ రీతిగా ఉంటుంది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు అని అన్నాడు. అనుదినము దేవుని గడప దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్యము వినడానికి ఇష్టపడుచు ఉన్నావా? దివారాత్రులు దేవుని యొక్క వాక్యం నువ్వు ధ్యానం చేసినట్లయితే ఆకువాడక ఫలమిచ్చి చెట్టు వలె ఉంటున్నావు అంట. అతడు చేయనిదంతే సఫలమగునంట. ఈనాడు నువ్వు ఎందుకు సఫలం అవ్వలేకపోతూ ఉన్నావు? నీ జీవితంలో ఎందుకు పైకి రాలేకపోతూ ఉన్నావు? తెలుసా మిత్రమా, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టావు. దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు కాబట్టే నీ జీవితంలో నువ్వు పైకి ఎదగలేకపోతూ ఉన్నావు. ఈ రోజుగాను నువ్వు నిజంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడిని హెచ్చించబోతూ ఉన్నాడు. నిజంగా ఆ హెచ్చింపు నీ జీవితం నువ్వు చూడాలంటే ప్రియమిత్రమా, ఎంతో వేదంతో ఈ మాట చెప్తున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టకు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించు. ధర్మశాస్త్రాన్ని ప్రేమించేటువంటి వారికంట ఎంతో నెమ్మది ఉంటుందంట. కాబట్టి అటువంటి నెమ్మది నువ్వు పొందాలని నేను ఆశపడుచు ఉన్నాను. దేవుడు నీకు అనేకమైన మేలు, అసలు ఈ లోకంలో నేను హెచ్చిస్తానని సెలవిచ్చాడు. ఆయన ఒక మాట శ్రద్ధగా వినడమే కదా. అదే మనం చేయలేకపోతే ఎలాగా? చాలామంది జీవితాలు నేను చూస్తూ ఉంటాను. అయ్యో నాకు జాబ్ లేదని బాధపడుతూ ఉంటారు. నా ఫైనాన్సెస్ నేను సరిగ్గా నాకు అందట్లేదని అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. చాలాసార్లు దేవుని వాక్యాన్ని రమ్మంటే రారు, ఒక ప్రార్థనా మీటింగ్ రమ్మంటే రారు. కాబట్టి చాలా కోల్పోతూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధిలో నిత్యమైన సుఖము,
శాంతి, సమాధానం ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉంటే దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. నువ్వు ఏదన్నా మీటింగ్ వెళ్ళినా, లేకపోతే ఆదివారంన మీ యొక్క సంఘానికి మీరు వెళ్ళినా ఎలాగ వాక్యం వింటున్నారు చెప్పండి? మరియమ్మలాగా వింటున్నారా? ప్రభు ఒక మాట అన్నాడు, ఎలాగ వినాలో తెలుసా? చూడండి, లోకాసు వార్తలో చూస్తే 8వ అధ్యాయం 15వ వచనం ప్రకారము, మంచి నేల నుండి విత్తనములు పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. యోగ్యమైన మంచి మనసుతో వాక్యం చదువుతున్నావా ప్రియ సోదరి సోదరుడా? యోగ్యమైన మంచి మనసుతో వాక్యం వింటున్నావా ప్రియ సోదరి సోదరుడా? విన్న నీవు దాని ప్రకారం అవలంబిస్తున్నావా? ఇప్పుడు నువ్వు చక్కగా ఓపికతో ఉంటే ఫలిస్తావు. నువ్వు ఫలించాలని ప్రభు కోరిక. కాబట్టే దేవునికి దివ్యమైన వాక్యాన్ని నీకెదుట నీ ఇంటిలో ఉంచాడు. ఎందుకో తెలుసు? నువ్వు ఫలించాలనే. God doesn't want you to be in a ground level. God want you to soar in the high sky. ఆకాశంలో ఎగిరి నిజంగా నువ్వు గంతులు వేస్తూ నీ జీవితాన్ని హ్యాపీగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కాబట్టి దేవునికి వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని పక్కన పెట్టేసి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. ప్లీజ్ కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ. దేవుడు నేను దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చాలామంది నాయన వాక్యాన్ని పక్కన పెట్టేసి స్వబుద్ధి పైన ఆధారపడుచు జీవితాన్ని కొనసాగిస్తున్న వారిపైన ఒక్కసారి దృష్టించండి ప్రభువా. మీ వాక్యం తట్టు వారు తిరిగేటట్టుగా సహాయపడండి నాయన. వాక్యాన్ని హత్తుకునేటువంటి వారంగా, వాక్యానుసారంగా జీవించేటువంటి వ్యక్తులుగా అయ్యా మరియవలే నాయన మీ పాదాల చెంత కూర్చొని చక్కగా నేర్చుకునేటువంటి వారంగా నాయన, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని వాటిని అవలంబించి ఓపికతో ఫలించేటువంటి ఒక జాబితాలో మమ్మల్ని అందరినీ ఉంచవలసింది వేడుకుంటూ నాయన, మమ్మల్ని ఎప్పుడు పైచేయిగా ఉండాలని మీరు ఆశించారు. కాబట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క కార్యక్రమం వల్ల నీవు మేలు పొందినట్లయితే దయచేసి ఇతరులకు షేర్ చేస్తావా? నాకు కూడా ఫోన్ చేయండి, లేకపోతే కామెంట్ రూపంలో మీరు తెలియపరచండి. ఇది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది నాకు. అంతేకాకుండా నా కోసము, నా పరిచయం కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.